వీడెందుకు బోట్లో పడుకున్నారు అనుకున్నారా? పదండి మీకు ఏం జరిగిందో చెప్పేస్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు ద కార్తీక్ బ్లాగ్స్. మనం అయితే అర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసరికి బయటకు వచ్చేసరికి మాకైతే మ్యాంగో తింటే మా రాజు అయితే మరీ మ్యాంగోస్ అయితే దొంగతనం చేశాడనమాట. ఇంకా మేమైతే మ్యాంగోస్ తినేసి రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. ఎందుకంటే అట్లా సిటీ అన్న విజిట్ చేద్దాం అనేసి ఇంకా మేమైతే రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా నా వాయిస్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే నాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం, అందుకే నా గొంతు అయితే కొంచెం పోయింది అనమాట. ఇంకా మనమైతే ఇంకా సిటీ చూడడానికి అయితే వెళ్ళిపోయినాం. ఇంక వెళ్ళేదారిలో ఒక లెమన్ జ్యూస్ అయితే ట్రై చేశాను అనమాట, ఎలా ఉంటుందో కేరళ టేస్ట్. ఇంకా మనమైతే సిటీ అవుట్స్కట్స్ అట్లా తిరిగామన్నమాట. ఇంకా నాకైతే అంబేద్కర్ విగ్రహం చూసేసరికి నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది అనమాట. ఇంకా మీకైతే కేరళలో వైన్ షాప్స్ ఎలా ఉంటాయి మీకైతే చూసి తప్పదండి. ఇక్కడ కేరళలో అయితే కేరళ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ 23 years ఉంటేనే అలో చేస్తారు, లేదంటే అలో చేయరు ఇక్కడ వైన్ షాప్లకి. ఇంకా మేమైతే వైన్ షాప్ నుంచి డైరెక్ట్ అయితే మేము బీచ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట, ఆటో తీసేసుకొని. మేమైతే ఇంకా మనమైతే రోడ్ సైడ్ ఆటో ఆపేసి టిఫిన్ అయితే ఎప్పుడులాగే పరోటా అయితే లాగిచ్చేసామన్నమాట. మనమైతే ఇక్కడ పరోటా తప్ప ఏం బాగుండదు, అది మీకు తెలిసిందే. ఇంకా ఈ హౌస్ చూసారా మామ ఎలా ఉందో కొంచెం వేసేసి కామెంట్ చేయండి. ఇలాంటి హౌసెస్ అయితే చాలా ఉంటాయి. నేనైతే ఫోన్లో అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అవుతుందని. ఇంకా ఫైనలీ మనమైతే బ్లాక్ బీచ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చామన్నమాట. ఇది ఎందుకు బ్లాక్ బీచ్ అంటారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా పదండి. ఇక్కడ కేరళలో మోస్ట్లీ ఈ బ్లాక్ బీచ్ చూడడానికి వర్కాలకైతే అందరూ వస్తారన్నమాట. చూపిస్తాను మీకు అయితే పదండి. ఇంకా వెళ్ళేదారిలో లొకేషన్ బాగుందనేసి మేమైతే వీడియో తీసేసుకున్నాం. ఇంకా నేను రాజా ఇద్దరం కలిసి ఇంకా మనమైతే వెళ్ళేదారిలో ఒక ఐస్ క్రీమ్ అయితే లాగిచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటే ఇంక ఇక్కడైతే ఫారినర్స్ చూడండి, మీకైతే ఫారినర్స్ చూపిస్తున్నా, చూసి ఆస్వాదించండి మామ. నేను ఒక్కడే చూస్తే సరిపోదు కదా, మీరు కూడా వర్కాలు వచ్చినట్లు ఉండాలనేసి మీకైతే ఈ బ్లాగ్ తీసా. లేదంటే తీసేవని కూడా కాదు నేనైతే. ఇదైతే మా ఇంట్లో వాళ్ళు చూస్తే చెప్తూ కొడతారు నన్ను, అయినా పర్లేదు, మీ సాటిస్ఫాక్షనే నాకు ఇష్టం అనమాట. ఇంకా మనమైతే ఫైనల్లీ బ్లాక్ శాండ్ బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఎందుకు బ్లాక్ శాండ్ అంటారో మీకైతే చెప్పేస్తా పదండి. ఇక్కడ కనిపిస్తుంది మొత్తం శాండ్ అంతా బ్లాక్గా, ఇది అందుకోసమే బ్లాక్ శాండ్ బీచ్ అయితే అంటారు అనమాట. నార్మల్ బీచ్ల్లో ఇట్లా బ్లాక్ శాండ్ ఉండదు, వైట్ శాండ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మన రాజా అయితే ఫుల్ చిల్ అవుట్ అయ్యాడు అనమాట బోట్లో అయితే. మేమైతే ఇంకా స్విమ్ చేయడానికి అయితే బయలుదేరిపోయినాడు. మేమైతే స్విమ్ చేసేప్పుడు ఒక వీడియో తీసేసుకున్నాం. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. మేమైతే ఇంకా అరిసె వండుకొని కేరళ కొబ్బరికాయ టేస్ట్ చేద్దామనేసి ఒక దొరికింటే దాన్ని అయితే చింపేస్తాను దాన్ని. ఇంకా మొత్తం ఇవైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే స్విమ్ తర్వాత. మన అల్లుడు అరిసె వండుకొని షో కోసం ఒక వీడియో తీసుకున్నాం పదమ్మ మన ఇద్దరం అంటే. వీడియో అయితే తీసేసుకున్నాం మేమైతే. ఇంకా నాకు టీ తాగాలనిపిస్తుంటే టీ తాగడానికి వెళ్ళిపోయినా. మనం వెళ్ళే రెస్టారెంట్ అయితే ఇదే అనమాట. ఇంకా మనమైతే రెస్టారెంట్లోకి అయితే వచ్చేసామన్నమాట. రెస్టారెంట్లో లోపల యామినేషన్స్ ఎలా ఉన్నాయో మీకైతే చెప్పేస్తా, చూపించేస్తా పదండి. మీరు కూడా చూడండి యామినేషన్స్ ఎలా ఉన్నాయి. ఈ యామినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి మామ, నాకైతే సూపర్గా నచ్చాయి అనమాట. మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి రెస్టారెంట్స్ బీచ్ సైడ్సే ఉంటాయా లేదంటే మొత్తం సిటీలో కూడా ఉంటాయో నాకైతే తెలియదు. ఇంక నేనైతే ఒక మిల్క్ టీ అయితే తీసేసుకొని లాగిచ్చేసాను అనమాట. నాకైతే కొంచెం కూల్గా ఉంటాయి. ఇంకా నేనైతే మిల్క్ టీ కంప్లీట్ చేసేసుకొని నేనైతే బయటకు వచ్చాను అనమాట. ఎందుకంటే మీకైతే సన్సెట్ చూపించాలి కదా, అందుకోసం నేనైతే బయటకు వచ్చాను. సన్సెట్ ఎలా ఉందో కొంచెం గెస్ కామెంట్ చేయండి మామ. ఈ సన్సెట్ చూడడానికి నేనైతే వర్కాలు వచ్చాను మామ, లేదంటే ఈ వర్కాలకు కూడా వచ్చాను కాదు. మేమైతే ఫైనలీ మా ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న క్లిప్ అయితే చేసేసిన. ఇంకా సన్సెట్ అయితే మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది అనమాట మామ. ఇంకా మనమైతే ఒక ఫార్నర్ని పట్టుకుని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చేసేసాం. మీకు ఇక్కడ కనిపించే అబ్బాయి అయితే రష్యన్ అబ్బాయి అనమాట. క్యూట్గా ముద్దుగా ఎంత బాగున్నాడు కదా ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఫైనల్లీ బ్లాక్ శాండ్ బీచ్లో అయితే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికంటే రూమ్ కబ్బా మీరు ఎక్కడ అనుకుంటారు. ఈరోజు సంగతులు ఇంతే అనమాట. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.